10వ తరగతి ఫలితాలలో రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలని జిల్లా విద్యాధికారి భిక్షపతి తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. తులసినగర్ హనుమాన్ ఆలయంలోని సరస్వతీమాత సన్నిధిలో ట్రస్మా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు రాబోవు వార్షిక పరీక్షలలో మంచి మార్కులు రావాలని కోరుకుంటూ విజయీ భవ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ముఖ్య అతిథిగా పాల్గొని పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులు రాబో వార్షిక పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అయ్యి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. జిల్లాలోని 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అదేవిధంగా 10వ తరగతి ఫలితాలలో రాష్ట్రంలోని నల్గొండ జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. ఈ పూజా కార్యక్రమం చేపట్టిన ట్రస్మా నల్గొండ పట్టణ కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అలుగుబెల్లి శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ పోలోజు నాగేందర్, సిహెచ్ యాదయ్య, పట్టణ అధ్యక్షుడు ఎన్ రమేష్ రెడ్డి, మహమ్మద్ ఫయాజ్, చర్లపల్లి గణేష్, జాన్ రెడ్డి, జానయ్య, మనోజ్, వెంకట్రెడ్డి, జానకిరామ్ రెడ్డి, ప్రభాకర్, కళ్యాణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు భక్తాంజనేయ స్వామి ఆలయంలో సరస్వతి మాత ఆధ్వర్యంలో శనివారం నుంచి జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగబోయే 10వ తరగతి పరీక్షలు సజావుగా ప్రశాంతంగా జరగాలి. పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాయడం కోసం విద్యాశాఖ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళు ఒకరోజు ముందుగానే సెంటర్ను విజిట్ చేసి అక్కడ వాళ్ళ యొక్క సెంటర్ యొక్క వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత విద్యాశాఖ ఇచ్చేటువంటి సూచనల మేరకు వాళ్ళు ఇన్ టైంలో ముందే సెంటర్కు 40 నిమిషాల ముందే హాజరయ్యేలాగా చూసుకోవాలి. ఈరోజు ఆంజనేయ స్వామిని అదేవిధంగా సరస్వతి మాతను సందర్శించుకొని మరి నల్గొండ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరగాలి. పిల్లలందరూ కూడా మంచిగా పాస్ అయ్యే విధంగా ఉండాలని, వారి యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ట్రస్మా నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో విజయీ భవ అనే కార్యక్రమాన్ని స్థానిక తులసీనగర్లోని ఆంజనేయ స్వామి గుడి ఆవరణలోని సరస్వతి మాత గుడిలోని గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గారి ఆధ్వర్యంలో 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించాలి. అదేవిధంగా జిల్లాలోని అన్ని పాఠశాలలు కూడా 100% ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పూజలు చేయడం జరిగింది. రాబోయే ఎగ్జామినేషన్లో శనివారం నుంచి జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్లో విద్యార్థులందరూ కూడా ఎటువంటి భయాందోళనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో హాల్ టికెట్లు తీసుకొని ఎటువంటి టెన్షన్స్ లేకుండా మంచి ప్రశాంత వాతావరణంలో ధైర్యంతో ఎగ్జామ్స్ రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని, అదేవిధంగా అన్ని పాఠశాలలు 100% ఫలితాలతో ఉత్తీర్ణత సాధించాలని ట్రస్మా ప్రధానంగా కోరుకుంటుంది. తులసినగర్లోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ట్రస్మా ఆధ్వర్యంలో 10వ తరగతి రాయబోయే విద్యార్థులకు మంచి ఫలితాలు రావాలని, రాష్ట్రంలో ప్రథమ శ్రేణిలో అందరూ కూడా ఉత్తీర్ణులు కావాలని విజయీ భవ ప్రోగ్రామ్ని గుడిలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మంచి రాష్ట్రంలో ప్రథమ శ్రేణిలో జిల్లా ఉండాలని డిఓ గారు కూడా ఆకాంక్షించారు. అందరికీ కూడా విద్యార్థులకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు నల్లగొండ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల వ్యవహారస్తులందరూ 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో మంచి రిజల్ట్ సాధించాలనే ఆకాంక్షతోటి తులసినగర్లో ఉన్నటువంటి భక్తాంజనేయ ఆలయంలో సరస్వతి మాత పూజ నిర్వహించడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా ఎలాంటి భయం లేకుండా పరీక్ష కేంద్రానికి వెళ్ళి పరీక్షలు మంచిగా రాసేసి మంచి ఫలితాలు సాధించేసి నల్లగొండ జిల్లాకు మరియు అలాగే ప్రతి పాఠశాలకు మంచి పేరు సాధిస్తారని కోరుకున్నాం.